మనము బాగా పరిశీలన చేయగలిగినట్లయితే చాలామంది జీవితాల్లో లేనిదే ఈ సమాధానం. కానీ మానవుడు చూడండి, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, ఎంత ఉద్యోగస్తుడైనా, ఎంత వ్యవసాయకుడైనా, ఎంత ధనాన్ని సంపాదించినప్పటికి కూడా, ఆ మానవుడికి ఎన్ని ఉన్నప్పటికీ కూడా తన జీవితంలో ఏం కోరుకుంటాడు తెలుసా? సమాధానాన్ని కోరుకుంటాడు. ఒక ధనవంతుడి దగ్గరికి వెళ్ళి, అమ్మా అయ్యా నీకు అన్నీ ఉన్నాయి కదా, ఇంకేం కావాలంటే నాకు కొంచెం సమాధానంగా బ్రతికితే చాలు, శాంతిగా నేను బ్రతికితే చాలు, నెమ్మదిగా నా జీవితం ముందుకెళ్ళిపోతే చాలు. కానీ దినాన ప్రియులారా, మనం గమనించినట్లయితే దేని కొరకైతే మానవుడు ప్రయాసపడుతున్నాడో, ప్రయత్నిస్తూ ఉన్నాడో, ఆ సమాధానాన్ని పొందుకోలేకపోతున్నాడు. శాంతి లేక, సమాధానం లేక ఈ లోకంలో అనేక మంది ఆత్మహత్యలు చేసుకుని ఈ ప్రయాణాన్ని ముగించేస్తున్నారు. కారణం సమాధానం లేదు. అయితే ఈ దినాన్ని మీకు చెప్తున్నటువంటి శుభవార్త ఏంటంటే, యేసు ప్రభువారు ఈ భూమి మీద జన్మించడానికి గల కారణము సమాధానము లేనటువంటి జీవితాల్లో సమాధానాన్ని అనుగ్రహించడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక.